ఇక్కడ శుభ్మన్ గిల్ ఐపీఎల్ లో కూడా కెప్టెన్సీ చేయడం చూసాం అండ్ ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడం అండ్ దాని తర్వాత శుభ్మన్ గిల్ ద ఫ్యూచర్ అని ఆ మైండ్ లో పెట్టుకొని మేబీ కెప్టెన్సీ ఇచ్చారా లేకపోతే టెస్ట్ కెప్టెన్సీ కూడా చాలా మంచి చేశారు. డెఫినెట్లీ దీంట్లో డౌటే లేదు. గిల్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఓడిఐ ఫార్మాట్ లో ఎస్పెషల్లీ తనకి క్లోజ్ టు 60 యావరేజ్ ఉంది. ఒక డబుల్ సెంచరీ ఉంది, 8 సెంచరీలు ఉన్నాయి. నో డౌట్ ఈస్ అ ఫ్యాబులస్ ప్లేయర్. వైస్ కెప్టెన్ ఇంతకుముందు ఓడిఐ ఫార్మాట్ లో. కానీ నేనేమంటున్నా అంటే ట్రాన్సిషన్ అనేది సరిగా కమ్యూనికేషన్ ఉండాలి. రోహిత్ శర్మ వాంటెడ్ టు ప్లే. గిల్ ఈజ్ రెడీ లేదా టైమ్ విల్ ఓన్లీ ప్రూవ్. టెస్ట్ ఫార్మాట్ ఈస్ డిఫరెంట్, వన్డే ఫార్మాట్లో డిఫరెంట్. ఒక క్యాప్టెన్ మీకు 2 ఐసీసీ ఈవెంట్స్లో కప్ అందించినప్పుడు వెదర్ ఈస్ ఫిట్ ఆర్ నో ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవుతున్నాడు, దాని తర్వాత మిస్ఫీల్డ్ చేస్తున్నాడు, ఆ ఫీల్డింగ్లో పర్ఫెక్ట్ ఉన్నాడు. లాస్ట్ ఓడిఐ ఆడినప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో యాజ్ అ క్యాప్టెన్ ఈజ్ వాస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. మర్చిపోద్దు. మరి అలాంటి కెప్టెన్ కి మీరు సరైన కమ్యూనికేషన్ లేకుండా మీరు టీంలోంచి టీంలో ఉన్నాడు, క్యాప్టెన్సీ ఇవ్వలేదంటే సరిగా కమ్యూనికేషన్ లేదంటే డెఫినెట్లీ హ్యావ్ మే డౌట్స్ విత్ దిస్ డిసిషన్. అగైన్ ఐఎమ్ ష్యూర్ ఈస్ ఫుల్లీ ఫిట్ టు ప్లే. ఇక్కడ ఆడుతున్నాడు, చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఉండబోతుంది. బట్ ఐ పర్సనలీ ఫెల్ దట్ రోహిత్ కంటిన్యూ చేయాల్సింది. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్.